చాలా బలహీనంగా ఉంది. ఉన్నట్టుండి ఏర్పడ్డ భయకంపమే దీనికి కారణం. మంచి ఆహారం, విశ్రాంతి అవసరం. కొన్నాళ్లు పక్క మీద ఉండడమే మంచిది. డాక్టర్, నయం కావడానికి ఎన్నాళ్ళు అవుతుంది? ఎన్నాళ్ళో ఎందుకు భాస్కర్, 4 రోజుల్లో నయం అవుతుంది. అట్టే భయపడవలసిన అవసరం లేదు. మిస్టర్ భాస్కర్, ఓసారి ఇలా రండి. గర్భకోశం దెబ్బతింది, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమండి, ఆఫీసుకు వేళైందిగా, నేను వడ్డించనా? వడ్డించడం ఆయిందక్క, అదంతా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి మందు తీసుకో. అవును గీత, నువ్వు వేళకు సరిగ్గా మందు, విశ్రాంతి తీసుకో. నా సంగతి కానీ ఇంటి సంగతి కానీ నువ్వేమీ పట్టించుకోకు. వాసంతి ఉందిగా. తినమ్మా, తిను. తినమ్మా, తినరా. ఈ ముద్ద తిన్నావంటే నీకు ఇన్ని బొమ్మలు కొని పెడతా. తినమ్మా, తిను. అక్క, నీకు ఒంట్లో బాగలేదు కదా, ఎందుకు వారితో అలా అవస్థ పడుతున్నావు? వెళ్ళక్క, వెళ్ళి పడుకో. వాసంతి, ఇవాళ నాకు భోజనం అక్కర్లేదు. కొంచెం పాలు కాచిస్తే చాలు. ఇదిగో, వీడికి అన్నం పెట్టి వస్తాను బావా. నేను కాచి పెడతానండి. వద్దు గీత, నీ ఒంట్లో బాగాలేదు. నువ్వు వెళ్ళి పడుకో, వాసంతి ఇస్తుంది. వాసంతి, వాసంతి, వాసంతి. ఏమండి, ఏం కావాలి? నాతో చెప్పండి. ఇవన్నీ చెప్పినా నీకు అర్థం కావాలి. రాత్రి 10 గంటలైంది, నువ్వు వెళ్ళి పడుకో. వాసంతి. ఏం బావా? ఆఫీస్ సూత్రాలు ఉన్నాయి, కొంచెం టైప్ చేసి పెడతావు? వాయిస్ కూర్చో. బాలేదానివే. ఏమిటి వాసంతి ఇట్లా టైప్ చేశావు? సారీ బావా, ఈసారి కరెక్ట్ గా టైప్ చేస్తాను చూడండి. సరేలే, దేశంలో పేపర్ కరువు కారణం ఏమిటా అని చూస్తున్నాను. ఎందుకు నువ్వేనన్నమాట. సరే సరే, కానీ త్వరగా. ఏమిటే వాసంతి, అర్ధరాత్రప్పుడు ఈ వికవికలు పక్కపక్కలు? ఏం లేదక్క, బావా ఆఫీసు ఉత్తరాలు టైప్ చేయమన్నారు, చేశాను. అంత తలకిందులుగా పడింది. అవునవును, రాను రాని ఇంట్లో అంతా తలకిందులే అవుతుంది. ఇంకోసారి పిన్ని నిన్న నేను లాభం అచ్చం అబ్బపోలికి వచ్చింది. అది నా ఇంట్లో పాలు పెట్టింది, నువ్వు తల్లిని మర్చిపోయాను, పిల్లల్ని మర్చిపోయాను. తెల్లనివన్నీ పాలనుకుని ఏమారిపోయాను. చదువుకున్నవారు కదా, కాస్త నీతి నిజాయితీ ఉంటుంది అనుకున్నాను. ఇలా దాని మైకల్లో పడి సిగ్గు లేకుండా కొంగు పట్టుకు తిరుగుతాను. కాదు, నా వల్ల కాదు. ఈ అన్యాయాన్ని భరించలేను. ఇన్నాళ్ళు నోరు మూసుకునే ఉన్నాను. మీరు దాంతో సరసల్లాపడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి నేను నాటిస్తామని కాదు. పాపిస్తుందానా? అది నీ చెల్లెలి, తోబుట్టువే, పెళ్లి కాని పిల్ల. అన్యాయంగా అభాండాలు వేసి దాని జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తావు? నేనా నాశనం చేసింది? చెల్లెలు కనుక చేర తీశాను, కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నాను. కానీ అదే నా జీవితాన్ని నాశనం చేయడానికి పూనుకుంది. నాకు సవతిగా తయారైంది. నా సంతోషాన్ని మంట కలిపి నా గొంతు కోస్తోంది. నీతి అవినీతి అనే విచక్షణ లేకుండా ఇంత నీచానికి పాల్పడుతుంది. దానికి సరే మానం, మర్యాద, సిగ్గు, శరం ఏమీ లేవు. మీకన్నా ఉండక్కర్లే. నాకు ఒంట్లో బాగాలేదనే నెపంతో మీరిద్దరూ నా కళ్ళెదుటే సరసన సాగిస్తున్నారే. మీకు ఇది న్యాయమా, ధర్మమా? రాత్రి పొగలం లేకుండా వాసంతి వాసంతి అని మీరు దాని వెనకాలే తిరుగుతుంటే ఇరుగు పొరుగు నా మొహంగా ఉమ్మేస్తారు. దానికి సరే బావి వరుసలు తెలియవు. మీరు కూడా దాని మొహంలో పడి ఇలా పిచ్చివాళ్ళు అవుతారా? చిచి, చివరికి ఇది సంసారి కొంప కాదు, సాని కొంపగా తయారైంది. ఊరుకోండి, కొట్టండి. అది చెప్పిందని ఎందుకు ఆపుతారు? కొట్టడం తిట్టడం కూడా దాని ఇష్ట ప్రకారం జరగాల్సిందేనా? ఇంట్లో మీకు మాత్రం అధికారం కూడా లేదా? ఆపడానికి అదేవాడు. కొట్టండి, చంపండి. నువ్వు ఆడదానివి కావు, రాక్షసి. బావా, నలుగురు మనల్ని చూసి నవ్విపోవాలా? వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. అక్క, నిజానిజాలు తెలియకుండా ఎంత రగడ చేసుకున్నావు. ఇరుగు పొరుగు తెలిస్తే ఎంత అవమానం. అక్క, ఆడదిగా పుట్టడం ఒక్కటే నా తప్పు.
అంతకన్నా వేరే పాపము ఎరగను అక్క. బాబు బాబు వాసంతి 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 గీత 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 వాసంతి కనిపించడం లేదు. ఏమైపోతుంది? మేడ మీద గదిలో ఉందేమో. అక్క, ఎక్కువగా నేనేమి వ్రాయదలుచుకోలేదు. నీవు సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరాను. నీ జీవితం నా వల్ల నాశనం అవుతుందని నువ్వు అనుకున్నావు. నేను అది భరించలేను. అందుకే నేను ఇల్లు వదిలిపోతున్నాను. నా కోసం వెతకక్కర్లేదు. నేనే పాపం ఎరుగునని నీకేనాటికైనా తెలిస్తే చాలు. అదే నా భాగ్యం. ఏమండి 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 వాసంతి ఎక్కడికో వెళ్ళిపోయిందండి. నీ అల్పమైన అనుమానంతో మన ఇంటి మహాలక్ష్మి వెళ్ళిపోయింది. మన జీవన జ్యోతి ఆరిపోయింది. అన్యాయంగా అభాండాలు వేసి తోబుట్టువులు తరిమివేశావే. ఏమాత్రం అయినా హృదయం ఉందా నీకు? నీలో మానవత్వం ఉందా? చాలండి. ఏ ద్రోహం తలపెట్టకపోతే అదెందుకు వెళ్ళిపోతుంది? అదా ద్రోహం తలపెట్టింది, అదా పాపాన్ని కొడిగట్టింది. ఆ పుణ్యవతికే కలంకాన్ని ఆపాదించిన నిన్ను భగవంతుడు కూడా క్షమించడు గీత, భగవంతుడు కూడా క్షమించడు. కల్లా కపటం ఎరుగని ఆ తల్లి రాసిన ఉత్తరం చదువు చదువు. ప్రతి అక్షరంలోనూ కల్మషం లేని ఆమె హృదయం కనిపిస్తుంది. ప్రతి వాక్యంలోనూ ఆమె త్యాగం ప్రతిఫలిస్తుంది. గీత, మచ్చలేని మాణిక్యాన్ని మోసకారి అన్నావే. నీకు ఈ జీవితాన్నే ప్రసాదించిన ఆ దేవతను ద్రోహి అన్నావే. ఎలా అనగలిగావు? ఎలా నోరాడింది నీకు? పాపం, ఎంత బాధపడి వెళ్ళిపోయిందో. ఆవేదనతో ఆమె లేత హృదయం ఎంత కుమిలిపోయిందో. నాశనం చేశావు గీత, ఆమె జీవితాన్ని నాశనం చేశావు. నీకు తెలియదు గీత, నీకు తెలియదు. ముందు నన్ను ప్రేమించింది, తన హృదయ దేవతగా పూజించింది. నీ పెళ్ళైన తర్వాతే తన పెళ్ళనుకుంది. కానీ నీ మనసులో ఉన్న కోరిక తెలుసుకొని నీకిచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవడం కోసం, నీ సంతోషాన్ని చూసి ఉప్పొంగిపోవడం కోసం తన ప్రేమను త్యాగం చేసింది. నన్నే నీకు అర్పించింది. ఎవరు తలపెట్టలేని, ఎవరు ఊహించలేని మహత్తర త్యాగం తన అక్క కోసం చేసింది ఆ మహాలక్ష్మి. మన పెళ్ళైన నాటి నుండి నాకు సోదరిగా కాదు కాదు ప్రత్యక్ష దైవంగా వెలిసింది గీత, ప్రత్యక్ష దైవంగా వెలిసింది. గీత, పవిత్ర మూర్తిగా ఆదర్శ శిఖరాలు అందుకున్న ఆమెను అపవిత్రలు చేశావు. గీత, నువ్వెన్ని జన్మనిచ్చినా సరే నీ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు.